నేను లాస్ట్ వీడియోలో మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నాటుకోడిని ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ పైన అందులో ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఈ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి. నాటుకోడి పులుసు అయితేనే బాగుంటుంది. సో చికెన్ మునిగే వరకు వాటర్ అనేది పోసేసి 15 to 20 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. లేదు అనుకుంటే మీకు నాటుకోడి అనేది ముదిరిందైతే కుక్కర్లో వేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఒక 2 విజిల్ తీస్తే అంతే. మరి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది కర్రీలో కానీ బిర్యానీలోకి అయితే సూపర్గా ఉండే. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.